మహిళలందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈశ్వరికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ శిష్యుని అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లో 226వ రోజు క్లాస్. అందరికి స్వాగతం అండి. అందరికీ తెలిసిన విషయమే మరొకసారి చెప్తున్నాము. మహావతార్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నట్టు ధ్యాన మహాయజ్ఞం ఏదైతే ఉందో ఈ నెల 16, 17 ఉండేదండి. దాన్ని రేపు నెల 13, 14 అంటే సెకండ్ సాటర్డే సండే వస్తుంది. ఆ రోజులో నిర్వహించడానికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది రావడం వల్ల అందరికీ రాకపోకలు ఇబ్బంది అవుతుంది. అందరూ రావాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి ఇంకా మనకు ధ్యాన ప్రచారానికి ఎంతో టైం ఉంది. చక్కగా ప్రచారం చేయొచ్చు, ఎంతోమంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయడం జరిగింది వర్షాల కారణంగా. అనేది భావించకండి. అలాగే ప్రతి కూడా ఇంకా ముందుకు మనం ధ్యాన ప్రచారాన్ని కొనసాగిద్దాము. ఆ ధ్యాన మహాయజ్ఞం ఏదైతే ఉందో అద్భుతంగా జరిగిన సంకల్పం చేసుకుంటూ అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. అందరం స్థిర సుఖాసనంలో కూర్చొని ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకున్నాము. పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి. చక్కగా ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకున్నాం.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతుల మీద తీసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అటుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాస్టర్స్. నెక్స్ట్ స్వాధ్యాయంలో భాగంగా మనకు ద వాయిస్ ఆఫ్ బాబాజీ అనే పుస్తకాన్ని స్వాధ్యాయ రూపంలో మనకు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ నుంచి సురేష్ మాస్టర్ గారు నిన్న కొంతమంది మనం తెలుసుకోవడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయవలసిందిగా సార్ని కోరుతున్నాను. నమస్తే సార్, మీ క్లాస్ కు స్వాగతం. వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మేడం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నిన్న ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మహావతార్ ఫౌండేషన్ నిన్న క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం జరిగిందో తెలీదు. దాదాపు 10:30కి క్లోజ్ చేశాము. క్లోజ్ చేసినప్పటి నుంచి మరి ఈరోజంతా పని చేసుకున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా హయ్యర్ ఎనర్జీలో ఉన్న ఒక ఫీలింగు నాకు, అంటే ఇంకా దాంట్లోనే ఉన్నాను కాబట్టి ముందుగానే వచ్చేసాను ధ్యానానికి. సో కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. ఇది నా యొక్క భాగ్యంగా నేను భావిస్తున్నాను. మరి రెండో రోజు ఇంకొంచెం డీప్గా బుక్లోకి మనం ప్రవేశిద్దాం. సో ఈ సందర్భంగా ప్రేక్షకుల అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రెండో రోజు మనము ఆ మహానుభావుని యొక్క బుక్ గురించి తెలుసుకుందాం, మహావిజ్ఞానాన్ని. సో కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాం. సో ఈరోజు కొంచెం డీప్లోకి వెళ్దాం కాబట్టి 3 బుక్కులు అవి. సో బాబాజీ ఏది డేట్ అయితే చెప్తారో నీలకంఠం గారికి, రామయ్య గారికి, అదే డేట్లో ప్రచురించడం జరుగుతుంది. చేతిలో ₹1 డబ్బు లేదు, ఎక్కడ అవకాశం వచ్చేది కూడా లేదు. అయినా కానీ ఏ రోజు అయితే పబ్లిష్ అవుతుంది అని బాబాజీ చెప్పారో అదే రోజున పబ్లిష్ అవ్వడము అంటే హయ్యర్ వరల్డ్స్లో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించారు ఇది ఈ సమయంలో అవసరము అని. సో అది అవసరం కాబట్టి ఆ సమయంలో అది రావడం జరిగింది. సో 1952, 53 ఈ ప్రాంతంలో ఈ 3 బుక్లు వచ్చాయి. సో అది ఫస్ట్ ఎడిషన్, అంటే ప్రింట్ అయ్యింది. 3 బుక్లుగా ప్రింట్ అయ్యడం జరిగింది. సో ఫస్ట్ బుక్ పేరు ఏమిటంటే మిస్టిజం అన్లాక్డ్. మిస్టిజం అంటే ఆధ్యాత్మికత, అన్లాక్డ్ అంటే తెరుచుకోబడింది. సో అంతవరకు ఆధ్యాత్మికత అంటే బాగా అంటే సాధన చేసిన వాళ్ళకి, హిమాలయాల్లో ఉన్న వాళ్ళకి, శుచి శుభ్రంగా గుణాలలో మంచిగా ఉండి ఋషులకి మునులకి వీళ్ళకి చెందిందేమో అనుకునే ఆ ఒక్క భావన నుంచి సర్వసామాన్యుడికి, ప్రతి ఒక్కరికి ఈ ఆధ్యాత్మికత వెళ్ళాలి అనే ఆ ఉద్దేశంతో ఈ ఫస్ట్ బుక్ పేరు మిస్టిజం అన్లాక్డ్, ఆధ్యాత్మికత తెరవబడింది. ఇది ఫస్ట్ బుక్. సో ఇది వచ్చిన తర్వాత రెండో బుక్ మళ్ళీ వీళ్ళిద్దరిని మారుస్తారు. ఒకరు డైలాగ్స్ రాస్తే ఇంకొకరు సబ్జెక్ట్ రాస్తారు. ఇంకొకరు మళ్ళీ రెండో బుక్కి వాళ్ళిద్దరు మారుకుంటారు. రామయ్య గారు ఇది రాస్తారు, నీలకంఠం గారు ఇది రాస్తారు. సో అలాగా వాళ్ళిద్దరు కూడా మార్చుకొని రాయడం జరిగింది. సబ్జెక్ట్ ఉంటుంది అంటే జ్ఞానము, రెండోది బాబాజీతో కన్వర్జేషన్, ఇవి 2 ఉంటాయి. సో రెండో బుక్ ఏంటంటే మాస్టర్ కీ టు ఆల్ ఇల్స్. సో ఏ సమస్య అయినా సరే, ఇల్ అంటే అనారోగ్యము అనుకుంటాం మనం. సో ఇక్కడ బ్రాడ్గా ఏం చేశారంటే ఇల్ అంటే సమస్య, ILL, ఇల్ అంటే సమస్య, ఇది రోగము కాదు. సో ఏ సమస్యకన్నా సరే ఆ సమస్యకి ఒక కీ ఉంటుంది.
సో ఈ క్రియా యోగా అనేది బాబాజీ ఎందుకు తీసుకొచ్చారంటే మాస్టర్ కీ టు ఆల్ ఇల్స్. మనిషికి ఇప్పుడు అప్పుడు అని కాకుండా ఎటువంటి సమస్య వచ్చినా ఈ మాస్టర్ కీతో ఓపెన్ చేయొచ్చు అని దాని అర్థం. సో ఎవరైనా సరే, నాకు షిప్లో అనుభవం ఉంది కాబట్టి డిఫరెంట్ క్యాబిన్స్ ఉంటాయి, అందరికీ ఒక్కొక్క తాళం ఇస్తారు. కెప్టెన్ దగ్గర వాటి నకళ్ళు ఉంటాయి. అంటే 2 కీస్ ఉన్నాయి అనుకోండి, ఒకటి సేఫ్లో ఉంటుంది, ఒకటి వాడేదానికి ఇస్తారు. సో మీరు హోటల్కి వెళ్ళినా కానీ అదే చేస్తారు. అంటే మీరు ఒకవేళ మిస్ అయిందంటే పెనాల్టీ వేస్తారు, 500 300. ఆ రెండో కీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తారు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయ్యింది, ఈ కీ దొరకలేదు, వాడు లోపల లాక్ చేసుకున్నాడు, మరి ఆ కీ కూడా దొరకలేదంటే ఎవరికి తెలియకుండా ఆ ఏదైతే లాక్ తయారు చేశారో వాళ్ళ దగ్గర బంచ్గా ఇచ్చినప్పుడు నాకు ఒక 100 లాకులు కావాలి అంటే అతనికి ఒక మాస్టర్ కీ తయారు చేయమంటారు. ఆ మాస్టర్ కీ ఏమంటే ఆ 100ని ఓపెన్ చేసే శక్తి దానికి ఉంటుంది, ఆ టెక్నాలజీ. సో మాస్టర్ కీ సేఫ్లో ఉంటుంది, ఎమర్జెన్సీ అయితే కానీ తీరు. గబక్కనే షిప్లో ఏదైనా ఫైర్ అయ్యింది, ఎవరన్నా ఉండిపోయినారంటే అన్ని తీయాలి. ఇప్పుడు అన్ని తీసినప్పుడు అక్కడ వెతుక్కుంటూ కూర్చోలేరు, పలానా రూమ్ తీదనేసి. మాస్టర్ కీ తీసుకుంటే అన్ని ఓపెన్ అవుతాయి, అందరూ బయటకు వచ్చేస్తారు, అందరూ లైఫ్ బోట్లో వెళ్ళిపోవచ్చు. సో దాన్ని మాస్టర్ కీ. సో పత్రి సార్ దగ్గరికి మనం వచ్చినప్పుడు పత్రి సార్ మనకి ఏం చెప్పారంటే, నాయన నీకు సమస్య ఏదైనా సరే ఒకటే మార్గము, అది ఆనాపానసతి ధ్యానము. చూడండి, అంటే ఏ సమస్య వచ్చినా నీకు ఆర్థికంగా మానసికంగా ఇంక ఏ రకమైనా సరే దానికి ఏంటి పరిష్కారము అంటే కీ ఏంటి దానికి? ఆనాపానసతి ధ్యానము. ఈ ఒక్క ధ్యానం చేస్తే నీకు జ్ఞానం వస్తుంది, ఆ సమస్య తీరిపోతుంది. సో బాబాజీ ఇక క్రియాయోగాన్ని తీసుకొచ్చారు, అన్నిటికీ ఒకటే, అది క్రియాయోగా. సో మూడోది ఏంటంటే, మూడో బుక్ పేరు డెత్ టు డెత్, మరణము నుంచి మరణంకి. చూడండి ఎంత అంటే మరణం గురించే ఆ బుక్ పేరే మరణం. మరణం నుంచి మరణంకి. అంటే ఒక బాడీలో నువ్వు మరణిస్తే ఇంకొక బాడీలో జనించినావు, ఆ బాడీలో జనిస్తే ఇంకొక దాంట్లో మరణించినావు. అంటే ఇది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది, అణువు కూడా జరుగుతుంటుంది, ప్రతిరోజు జరుగుతుంటుంది. కొన్ని అణువులు మరణిస్తూ ఉంటాయి ప్రతిరోజు, ప్రతి క్షణము. అవి మలమూత్రాది రూపంలో వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ మరణము ఆ యొక్క అణువులు చూసుకుంటే. కానీ నీ శరీరం ఏం కావట్లేదు, నీ శరీరం మళ్ళీ శక్తితో కొత్త అణువుల్ని సృష్టిస్తుంది. అంటే మరణము జననము ఒకటే ప్లేస్లో ఉంది, భయపడుతున్నావు. సో ఇది 3 బుక్కులు. సరే, మరి 1952-53లో ఈ బుక్కులు వచ్చాయి. సో కాపీ రైట్ ప్రకారము ఆ ఫస్ట్ ఎడిషన్ అయిన తర్వాత ఆపేశారు, మళ్ళీ ఎందుకంటే కేసు అవుతుంది అనేసి. ఎగ్జాక్ట్లీ 50 సంవత్సరాల తర్వాత కాపీ రైట్ యాక్ట్ ఏదైతే ఉందో అది వర్తించదు కాబట్టి 2003లో రెండో ఎడిషన్ వచ్చింది. తర్వాత 3 సంవత్సరాలకి అంటే 2006లో నెక్స్ట్ ఎడిషన్ వచ్చింది. తర్వాత 2009లో 4వ ఎడిషన్ వచ్చింది. అన్ని బుక్కులు హాట్ కేకుల్లాగా వెళ్ళిపోయినాయి. అంటే ఎంతమంది, అంటే బాబాజీ ఏదైతే నేను అనుకున్నాం, మనము 500 బిలియన్ పీపుల్కి ఇది వెళ్ళాలి ఈ ఆధ్యాత్మికత అనుకునే ఉద్దేశంతో ఆ శక్తిని ఈ బుక్లో అక్షర రూపంలో దాల్చారు కాబట్టి అది 100% అయి తీరుతుంది అనే దానికి ఇదే నిదర్శనం. మన దగ్గర పోయిన నెల అంతకుముందు నెల ఒక అద్భుతమైన ప్రూఫ్ ఉంది దీనికి. యూకేలో శారదా మేడం అని ఉన్నారు, ఆస్ట్రియాలో సత్య మేడం అని ఉన్నారు, ఇంకా ఢిల్లీలో ఫరీదాబాద్లో పావని మేడం ఉన్నారు. ఎప్పుడైతే మనం పిఎంసి తెలుగులో ఈ యొక్క ఎపిసోడ్స్ వస్తున్నాయో ఆ ఎపిసోడ్స్ వింటూ ఉంటే వాళ్ళకి పత్రిజీ కలవడము, మహావతార్ బాబాజీ కలవడము, మెసేజెస్ ఇవ్వడము, మేమందరము ఒకే పని కోసమే మేమందరము డిఫరెంట్ చైతన్యంలో ఇలా వచ్చాము అని ఈ మెసేజ్ ఇవ్వడము. మరి శారదా మేడంకి, యూకే మేడంకి, ఈసారి నీ బర్త్డేకి నీకు ఒక సర్ప్రైజ్ వస్తుంది చూడు అనేసి బాబాజీ చెప్పడము. సో ఒకరోజు ముందే ఈ బుక్ మేడంకి గిఫ్ట్గా వచ్చింది. అమెజాన్లో బుక్ చేసి సత్య మేడం ఆస్ట్రియా నుంచి బుక్ చేసి పంపించారు. ఆ బుక్ చూస్తేనే కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసాయి. అంటే
చదవాలి అనుకున్నాను, గిఫ్ట్ ద్వారా బర్త్డేకి వస్తుందని ఆల్రెడీ మెసేజ్ వచ్చింది. సో ఒకరోజు ముందుగానే ఈ బుక్ వచ్చింది. సో సత్య మేడంకి 4 రోజుల తర్వాత లేట్ అయింది. అంటే బుక్ చేసిన వాళ్ళకి లేట్ అయ్యింది, కానీ ఎవరు బర్త్డే ఉందో వాళ్ళకి ముందు వచ్చింది. చూసుకోండి, పక్కన పక్కన కంట్రీసే 2. సో గిఫ్ట్గా వచ్చింది, తొందరగా వచ్చింది. ఆమెకి 12వ తేదీ వచ్చింది, ఈమెకి 7వ తేదీ వచ్చింది. సో మొత్తము భూమి మీద అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. ఎవరికి ఎప్పుడు ఏది రావాలో అది ఒక క్రమ పద్ధతిలో అన్నీ జరుగుతాయి. దేనికి హడావిడి పడాల్సిన అవసరం లేదు. భూమి మీద యాక్సిడెంట్లు జరగవు. యాక్సిడెంట్ అనేది లేనే లేదు. అన్నీ ఒక ప్రణాళికబద్ధంగానే ప్రతి ఒక్క విషయము కూడా తూచా తప్పకుండా జరుగుతుంది. ఈ సత్యం తెలుసుకోవాలి. సో ఇలాగా 4 ఎడిషన్స్లో మరి 2009 వరకు ఇన్ని వచ్చాయి. సో ఇప్పుడు 3 బుక్కుల గురించి తెలుసుకున్నాం. సో ఫస్ట్ బుక్ మనం చూస్తే కనుక ఫస్ట్ బుక్లో చాప్టర్ 1 ఫస్ట్ లైన్ ఏముందంటే, ఆధ్యాత్మికత చూడండి. అంటే అన్లాక్డ్ అన్నారు కదా, ఆధ్యాత్మికత అన్లాక్డ్ అంటే ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇచ్చిన బాబాజీ ఇచ్చిన మెసేజ్, యూ విల్ నాట్ డై, యూ షుడ్ నాట్ డై, యూ కెనాట్ డై. ఇది ఒక లైన్లో ఉంటుంది, కమా ఉండి. యూ విల్ నాట్ డై అంటే నువ్వు చావలేవు, చావవు, ఖచ్చితంగా నువ్వు చావవు. చూసుకోండి, అంటే దేని గురించి చెప్తున్నాడు బాబాజీ? శరీరం గురించా, మనస్సు గురించా, బుద్ధి గురించా, ఆత్మ గురించా? యూ విల్ నాట్ డై అంటే అయిపోయింది. విల్ అంటే ఇంకా సంభవం కాదు, అది నువ్వు చావవు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే మనలో ఉండే భయాన్ని, మన ఉనికిని కాపాడుకునేదానికి ఎన్నెన్ని చేస్తున్నామో వాటన్నిటికీ ఫస్ట్ లైన్లోనే జవాబు ఇచ్చేశాడు. యూ విల్ నాట్ డై, నువ్వు చావవు. యూ షుడ్ నాట్ డై, నువ్వు చావకూడదు. నువ్వు ఎందుకు చేస్తావు? షుడ్ నాట్ డై అంటే నువ్వు చావకూడదు. నువ్వు అమరత్వం పొందడానికి భూమి మీదకి వచ్చావు. ఆ అమరత్వంలోనే ఉండాలి. నువ్వు బాడీ అనే ఆ దేహ స్థితిలో ఉండకూడదు. యూ షుడ్ నాట్ డై. 3వది యూ కెనాట్ డై అంటే నువ్వు చావలేవు నైనా, నువ్వు చావలేవు. నువ్వు చావాలనుకున్నా చావలేవు. ఎందుకంటే నీకు పుట్టికే లేనప్పుడు చావు ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం పుట్టింది కాబట్టి చచ్చింది, ఆత్మ పుట్టలేదు కదా. అది ఒక ఆత్మ నుంచి పిల్లగా వచ్చింది, పెద్దగా ఎదుగుతుంది, మళ్ళీ తల్లిగా అవుతుంది. ఇక్కడ నువ్వు ఎక్కడ పుట్టినావు? నువ్వు పుట్టలేదు. ఒక అంశంలా అలా వచ్చి పూర్ణంగా తయారైనవు, మళ్ళీ అంశంగా వచ్చి మళ్ళీ పూర్ణంగా తయారైనవు. పుట్టు లేదు, చావుకు లేదు. ఈ ఫస్ట్ లైను చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతో మందికి కళ్ళు తెరుస్తుంది. ఈ భూమి మీద ఒక అధ్యాయం కొత్తగా స్టార్ట్ అయ్యిందంటే, బాబాజీ అంటే మనము ఎలాగైతే మాతాజీ అంటామో హిందీలో, మాత అంటే తల్లి, వాళ్ళు అక్కడ బాబా అంటే తండ్రి, తండ్రిని ప్రేమగా బాబా అంటారు. సో ఇక్కడ బాబాజీ అంటే ఆయన పేరు నాగరాజు గారు, కానీ తండ్రి లాగా ఈ సాధకులు చూస్తారు కాబట్టి హిమాలయాల్లో ఇంకా వేరే వాళ్ళలో, కాబట్టి ఆయన్ని ఒక తండ్రి లాగా సంబోధిస్తారు ప్రేమతో, బాబాజీ అని. సో తల్లి అయితే మాతాజీ అంటారు. సో అలాగ బాబాజీ అనే పేరు అందరికీ సుపరిచితమైంది. సో ఆ బాబాజీ అనే పేరుతోనే మహా అవతార్ అని అది అలా స్టార్ట్ అయింది. సో ఇది మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వెళ్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి అంతగా తెలియదు అన్నారు నిన్న. అందరూ కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారనేసి. సో ఇక్కడ పత్రిజీ ఏంటంటే బ్రహ్మర్షి అనే బిరుదు ఇవ్వడం జరిగింది. బ్రహ్మర్షి అంటే భూమి మీద ఉండే అన్నిట్లో తనను చూసుకోగలగడము, తనలో అందరినీ చూడగలగడం. అంటే ఎవరిని చూసినా దేహం కనిపించదు పత్రిసారికి, వాళ్ళలో ఉండే ఆత్మ పదార్థమే కనిపిస్తుంది. అంటే అందరిలో తాను, తనలో అందరూ ఉండే ఆ స్థితిని బ్రహ్మస్థితి అంటాము. ఆ బ్రహ్మతత్వంలో ఋషిగా మారిన బ్రహ్మర్షి, అది పత్రిసారు. సో ఇలాగ అయిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు, దాదాపు 20-25 సంవత్సరాలు విస్తారంగా భూమి మీద అన్ని ప్లేసులు తిరిగి అన్ని చెప్పుకుంటూ ఈ యొక్క ధ్యానాన్ని, అహింసా తత్వాన్ని సాకారం ఈ చెప్పుకుంటూ పోయేసరికి ఒకానొక బుద్ధ పౌర్ణమి రోజున బెంగళూరులో ప్రోగ్రాం జరుగుతూ ఉంటే హిమాలయాల నుంచి, ఆ హిమాలయాలో ఎంతమంది ధ్యానం చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక మహాయోగిని అక్కడికి రావడం జరిగింది.
బుద్ధ పౌర్ణమికి. ఆడికి వచ్చి పత్రిసారిని కలిసి స్టేజ్ మీద నేను ఒక అనౌన్స్మెంట్ చేయాలనుకున్నాను అనేసి ఆమె స్టేజ్ మీద చెప్పింది. ఈ రోజు నుండి మా యొక్క హిమాలయ గురువులు బ్రహ్మర్షి పత్రిజీని పితామహ అని పిలవాలి అని చెప్పడం జరిగింది. పితామహ బ్రహ్మర్షి అంటే బ్రహ్మర్షులను తయారు చేసేవాళ్ళు ఏమవుతారు? బ్రహ్మర్షులకు తండ్రి. ఆయన బ్రహ్మర్షి అయ్యాడు, కానీ ఎంతో మంది బ్రహ్మర్షులను తయారు చేశారు ఈ 25 సంవత్సరాలు. కాబట్టి ఈ బిరుదుని మేము హిమాలయాల్లో నుంచి కూడా ఇవ్వచ్చు, ఎవరికో ఒకరి ద్వారా ఈ స్టేజ్ మీద చెప్పించవచ్చు. కానీ వాళ్ళందరూ చెప్పారేంటంటే మన భాగ్యము ఇది, మనం వెళ్ళి ఎవరో ఒకరు వెళ్ళి అక్కడ చెప్తే ఆ ఎనర్జీ ఎంతో బాగుంటుంది. ఆ బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ యొక్క ఎనర్జీ హిమాలయాలకు వస్తుంది, హిమాలయాల ఒక ఎనర్జీ బెంగళూరుకి వెళ్తుంది. సో ఎక్కువ మంది సాధకులు దీనివల్ల ప్రేరణ చెంది ధ్యానంలో బాగా నిమగ్నం అవుతారు అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చి నా నోటి ఎమ్మటే ఈ బిరుదుని ఇవ్వడం జరుగుతుంది అని ఆ మహాయోగిని పితామహ అంటే తండ్రి, ఎవరికి? బ్రహ్మర్షులకే తండ్రి అనే ఆ బిరుదుని పత్రిసారికి ఇవ్వడం జరిగింది. పత్రిసారి ఎంతో సింపుల్గా ఉంటారు, కామన్గా ఉంటారు, కానీ హిమాలయాల్లో ఉండే సాధకులు గుర్తెరిగి బెంగళూరుకి వచ్చి ఇచ్చింది ఇది. బాబాజీని ఎలాగైతే తండ్రిగా అక్కడ చేశారో ఇక్కడ కూడా బ్రహ్మర్షులకే తండ్రిగా పితామహ పత్రిజీ అని అప్పటి నుంచి మనం ఆ పదం వాడుతున్నాం. పితామహ పత్రిజీ అంటే బ్రహ్మర్షి పితామహ, బ్రహ్మర్షులకే తండ్రి లాంటి వారు అని అర్థం. సో మరి మళ్ళీ సబ్జెక్ట్కి వచ్చేద్దాం. సో 3 విషయాలు మనకు సబ్జెక్ట్ చెప్తారు. ఏంటంటే చావు గురించి ఇంతకుముందు అనుకున్నాం, నీకు చావే లేదని. సో రెండోది, ప్రతి ఒక్క మనిషి కూడా ధ్యాన సాధనలో ఈ ఆధ్యాత్మిక దాంట్లో 3 గుర్తు పెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్ అంటే స్వేచ్ఛ ఒక్కటే సరిపోదు. బాగా గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛ ఒక్కటే సరిపోదు. ఇండిపెండెంట్ విల్ నాట్ డూ. నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, నాకు వచ్చినట్టు చేస్తా అంటే అది కూడా సరిపోదు. సెల్ఫ్ డిపెండెంట్ ఈజ్ నెససరీ. చూడండి, ప్రతి మనిషికి ఎంత అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని 3 పదాలతో చెప్పడం జరిగింది బాబాజీ. ఏంటంటే మళ్ళీ చెప్పుకుందాం. 1 స్వేచ్ఛ, ఫ్రీడమ్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. స్వేచ్ఛ స్వేచ్ఛ అనుకుంటారు. ఏంటి స్వేచ్ఛ? అందరికి స్వేచ్ఛ ఇచ్చేస్తే ఏమన్నా చేసుకోవచ్చా? కాదు. స్వేచ్ఛ అనేదానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇది పత్రిసారి చెప్తారు. స్వేచ్ఛ ఉంది కదా అని వేరే వాళ్ళ జీవితాల్లో తొంగి చూడకూడదు. చేప నీళ్ళల్లో తన లోకంలో స్వేచ్ఛగా తిరుగుతుంది. నీకు స్వేచ్ఛ ఇచ్చారని దాన్ని తీసి బతికున్న చేపనే తలకాయ చంపి, దాన్ని తలకాయ కొట్టి దాన్ని చంపి అది స్వేచ్ఛ అనుకుంటే అది స్వేచ్ఛ కాదు. నువ్వు ముక్తికి ఎప్పుడూ చేరలేవు. తో స్వేచ్ఛ ఈస్ అలోన్ ఈస్ నాట్ ఎనఫ్, అది సరిపోదు నీకు. తో స్వేచ్ఛ అనే పదానికి బాధ్యత అనేది తీసుకోండి. బాధ్యతతో కూడిన స్వేచ్ఛ మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది. స్వేచ్ఛ స్వేచ్ఛ అనేసి నేను ఏదన్నా చేస్తానంటే ప్రతి చర్యకి ప్రతి చర్య అయిన కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించక తప్పదు. సో దీన్ని పరమార్థం చెప్పారు. రెండోది ఇండిపెండెంట్, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నాకు ఎవరు నేను జవాబుదారిని కాదు అనుకుంటే అది కూడా నీ యొక్క ఆధ్యాత్మిక పురోగతిని కిందికి తీసేస్తుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇది ఒక సమాజము, ఇక్కడ మంచి చెడులు ఉంటాయి. ఎలా బతకాలో, ఎలా తినాలో, ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో ఇవన్నీ నేర్చుకునేదానికి ఇక్కడికి వచ్చా భూమి మీదకి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే అది ఎట్లా నువ్వు కుదురుతుంది? ట్రాఫిక్లో ఉన్నావు, బండి అక్కడ రెడ్ వేసాడు, నువ్వు వెళ్ళిపోతే చలాన్ కట్ చేస్తాడు వాడు. నువ్వు కట్టకపోయినా ఇంటికి వస్తుంది చలాను. నెక్స్ట్ టైం పోలీస్ పట్టిన నువ్వు కట్టాలి. సో భూమి మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అదేలాగా ఆధ్యాత్మిక దాంట్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నాకు వచ్చినట్టు నేను చేస్తానంటే అది కుదరదు. సో ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ డిపెండెంట్.
నీకు ఏం సంపాదించుకోవాలో, నీకు ఎంత కావాలో నీ మీద నువ్వు డిపెండెంట్ ఉంటే అప్పుడు నీకు పూర్తి ఆధ్యాత్మికత తెలిసినట్టు. నీకు 10,000 కావాలంటే ఆ 10,000 నువ్వు సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి, ధర్మంగా సంపాదించాలి. అప్పుడు కాలర్ ఎగరేయి. సో నీకు ఒక లైఫ్ ఉంది అంటే ఆ లైఫ్ కావాల్సిన సకలము కష్టపడి పని చేసి నీ మీద నువ్వు అంటే సెల్ఫ్ డిపెండెంట్, నీ మీద నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా అది చేసుకున్నప్పుడు అప్పుడు నీ యొక్క ఆధ్యాత్మికత ఎదుగుదల కానీ ప్రాపంచిక ఎదుగుదల కానీ రెండు అద్భుతంగా నడుస్తాయి. సో ఈ 3 పదాలు పిఎంసిలో కూడా చెప్పడం జరిగింది. నోట్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి తీసేసి ఇంకొకటి వదిలేస్తారు. నేను ప్రాపంచికంలో ఉన్నాను కదా, ఆధ్యాత్మికత వద్దు అనుకుంటారు. నేను ఆధ్యాత్మికత ఉన్నాను కదా, అన్ని దేవుడు ఇస్తాడు, ఆ దేవుడు అన్ని చూసుకుంటాడు అంటే అది కూడా తప్పే. 50-50లో ఉండాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఫ్యామిలీని, ఇటు ఆధ్యాత్మికతని, జాబ్ని, మళ్ళీ ఇంట్లో పని, అది ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూనే మనం మధ్య మార్గంలో ఉంటాం. మరి అది మాస్టర్స్, మరి కొంచెము మరి అనుభవాల్లోకి వెళ్దాం. అదేంటంటే ఒకానొక శిష్యుడు ఎంతో బాగా సాధన చేసి మీ గ్రూప్లోకి వస్తాను బాబాజీ అంటారు. బాబాజీ కదలరు మెదలరు, గమ్మున కూర్చొని ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా గ్రూప్ కాబట్టి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఈయన యాక్చువల్లీ అర్హత పొందాడు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి, కానీ బాబాజీ నుంచి ఏ స్పందన రావట్లేదు. సో ఏం చేయడము? సో అలాగ వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా బాబాజీ ఇంకా నేను ఏం చేయాలి నేను అంటే, బాబాజీ ఏం చేస్తాడంటే కొండపైన, యాక్చువల్లీ కొండ శిఖరం పైన వీళ్ళు మీటింగ్ పెట్టినారు. అప్పుడు అక్కడ మంట వెలుగుతుంది. సో బాబాజీ ఏం చేస్తారంటే ఒక్క తోపు తోస్తారు. ఒక్క తోపు తోసేసరికి ఆ మనిషి ఆ పైన అంటే ఆ హిల్ టాప్ నుంచి కింద పడిపోతాడు. కింద పడిపోయిన తర్వాత ఆ రాళ్ళు అవన్నీ గుచ్చుకొని మొత్తం శరీరం అంతా శిథిలం అయిపోతుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా 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 అయిపోయి అంటే మాంసపు ముద్దలు ఇలా మిగులుతాయి. సో అప్పుడు శిష్యులు అడుగుతారు, మరి ఇంత కఠినంగా ఎలాగుంటావు బాబాజీ? అతను అంటే ఇస్తే ఇవ్వు, లేకపోతే ఇవ్వలేను, వచ్చే జన్మలా రా అని చెప్పు, అంతేగాని నువ్వు ఇలా తోసేసేవేంటి అనేసి అడుగుతారు. మళ్ళీ నేను ఎలాగైతే మనం ఒక సన్నివేశం చూసాం సేమ్ అదేలాగా. సో అప్పుడు బాబాజీ అంటారు, వెళ్ళి తీసుకురండి వాడిని అంటాడు. అదేంది, ఎట తీసుకొచ్చేది అంటే తీసుకురండి అంటాడు. అప్పుడు వెళ్ళి ఆ ముద్దలన్నీ ఏరుకొని, కాలు ఒక చోట, చేతి ఒక చోట ఉంటుంది, చేతులు ఒక చోట ఉంటాయి, కిడ్నీలు బయటకు వచ్చేసి ఉంటాయి, తల ముక్కలు అయిపోయి ఉంటుంది, మొత్తం సేకరించి తీసుకొని వచ్చి బాబాజీ ముందర పెడతారు ఎంతో కష్టపడి. అప్పుడు బాబాజీ చేత్తో ఆ యొక్క అవయవాల మీద ఇలా అంటారు. ఇలా అనేసరికి నిద్రలో నుంచి లేస్తే ఎలా ఉంటాడు అలాగా దివ్యమైన తేజోవంతంగా లేచి కూర్చుంటాడు. ఆయన మోహం తీరిందా నీ శరీరం పైన అని అడుగుతాడు బాబాజీ. నేను శరీరం అనుకుంటున్నావు కదా, చావు రుచి చూసినావా అంటాడు. చావుని కూడా నువ్వు భరించి దేహం మీద మొత్తం వ్యామోహం వదిలితే గాని నువ్వు ఆధ్యాత్మికతలో పట్టభద్రుడు కాలేవు. నీ కొంచెం వ్యామోహం ఉన్నా నువ్వు మా గ్రూప్లో చేరలేవు. నీకు మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి నీకు ఆ మరణము అనే ఆ పరీక్ష పెట్టాను, నువ్వు జయించావు కాబట్టి నీకు ఇంక జన్మ లేదు, నీకు అంటే ముక్త స్థితి వచ్చేసింది అని ప్రకటించడం జరుగుతుంది. అలాగా బాబాజీ గ్రూపులో అమెరికన్లు ఒక 2 ఉన్నారు, మరి ఒక చిన్న పాప ఉంటుంది, ఒక ఆవిడ ఉంటుంది. అలాగా 12-13 మంది, అంటే 1952 ఏదైతే బుక్లో చెప్పారో దాని ప్రకారం 12-13 మంది బాబాజీతో కలిపి వాళ్ళ గ్రూపు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఎక్కడైనా కానీ భూమి మీద సత్సంగం చేయాలన్నా, లేకపోతే ఎవరికైనా ఈ యొక్క దీక్ష ఇవ్వాలన్నా, అక్కడ ఏమన్నా టెస్ట్ చేయాలన్నా అందరూ అలా గాల్లో నుంచి ప్రత్యక్షమై అక్కడ జమ అవుతారు. తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళ పని అయిపోయిన తర్వాత డేరా డండా ఉటావ్ అంట, హిందీలో చెప్తారు. డేరా డండా ఉటావ్ అంటే టెంట్ వేసారు, టెంట్ని తీసేయి అని.
ఎప్పుడైతే బాబాజీ నోటి నుంచి అది వచ్చిందో అందరూ అలా గాల్లోకి వెళ్ళిపోతారు. అంతే, అలా ప్రత్యక్షమైనరు, ఆ పని అయిపోయింది, అలా గాల్లోకి వెళ్ళిపోతారు. మనము మామూలుగా మన తోటలోకి కానీ మన ఇంట్లోకి కానీ ఎవరైనా దొంగతనానికి వచ్చినా లేకపోతే పొలంలో ఏదన్నా వచ్చినా ఏం చేస్తారంటే పెద్దోళ్ళు, వాళ్ళు ఏ దారిలో వచ్చారు, లేకపోతే ఏ ఏ వాళ్ళు ఏదేది ఆ గుర్తులు, చెప్పులు గుర్తులా, పాదాల గుర్తులా, లేకపోతే ఎక్కడన్నా టచ్ చేసినారా, వాసన, ఇవన్నీ గుర్తు పెడతారు. ఇదంతా ప్రాపంచికంగా అనుకుంటే వీళ్ళేమో గాల్లో నుంచి ప్రత్యక్షం అవుతారు. మరి గాల్లోకి వెళ్ళిపోతే వీళ్ళని ఎవరు గుర్తుపడతారు చెప్పండి? అంటే ట్రేసే లేదు. మహానుభావుల్ని మనము ఈ కళ్ళతో, ఈ బుద్ధితో, ఈ జ్ఞానంతో మనం ట్రేస్ చేయలేము. అది మన యొక్క ఆలోచనకే అందనిది. ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు ప్రత్యక్షం అవుతారు, ఎక్కడ కావాలంటే వాళ్ళు మాయమైపోతారు. కాబట్టి మా దగ్గరికి రావాలని మీరు ప్రయత్నం చేయకండి. మీకు ఇచ్చిన పనిని సక్రమంగా చేసినప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు మేమే మీ దగ్గర ప్రత్యక్షం అవుతాము. మీరు మా దగ్గర రావాలని ప్రయత్నం చేయకండి అని బాబాజీ అనడం జరుగుతుంది. సో నేను అనుకున్నాం, గౌరీపీఠం అనేది ఉంది బద్రీనాథ్కి ఒక 25 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఆ పీఠం ఉంటుంది. కొన్ని వేల మంది సాధకులు ఇప్పుడు కూడా అక్కడ సాధన చేస్తూ ఉంటారు. శుచి శుభ్రంగా ఉంటుంది, వాళ్ళకి అన్ని దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళ చేతిలో అక్షయ పాత్ర ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్షయ పాత్ర. సో మంచిగా అప్పటికప్పుడే వేడి వేడి అన్నం కావాలంటే అన్నము, చపాతీ కావాలంటే చపాతీ, రోటీ, ఏమి కావాలన్నా అనుకుంటే వచ్చేస్తాయి. సో వాళ్ళు చేసే పని అంతా భూమి మీద సాధకులు పెరగాలి, సాధకులకు మార్గదర్శకం ఇవ్వాలి, తర్వాత ధర్మ సంస్థాపన చెయ్యాలి. ఈ మూడింటి కోసమే వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏ కోరికలు లేవు, పర్సనల్ కోరికలు, ఓన్లీ సాధన. ఇటువంటి వాళ్ళు కొన్ని వేల మంది దాటి లక్షల మంది ఉన్నారు, మనం లెక్క చేయలేము, వాళ్ళు ఈ కంటికి కనిపించరు. సో భూమి మీద ప్రణాళిక ఇలా జరుగుతుంది. మరి ఇంకొక శిష్యుడు వస్తారు. ఆ జన్మలో అతను బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణుడైన ఆయన బాబాజీని మెప్పించి అన్ని మంచిగా చేసి బాబాజీని అడుగుతారు, బాబాజీ మీ గ్రూపులో చేరాలనుంది, నాకు అవకాశం ఇవ్వండి అని. అప్పుడు బాబాజీ, హిమాలయాల్లో పలానా చోటుకి వెళ్ళు, అక్కడ ధ్యానం చేస్తూ ఉండు, నీ సాధన ఇలా క్రియాయోగ చేస్తూ ఉండు, నీకు ఒకానొక సమయంలో ఒక గురువు ప్రత్యక్షం అయ్యి నీకు నా దగ్గరికి వచ్చే మార్గాన్ని సూచిస్తాడు, దాన్ని నువ్వు ఫాలో అయినావంటే ఈ జన్మలోనే నువ్వు మా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అని బాబాజీ చెప్పడం. ఆ బాబాజీ చెప్పిన వెంటనే ఆయన ఇంకేముంది, బాబాజీ చెప్పారు కదా అనేసి చక్కగా ఆ చెప్పిన చోటుకి వెళ్ళి తన సాధన మొదలుపెట్టి సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఆ సాధనలో ఉండిపోతారు. ఒకానొక రోజున ఆయన మంచిగా పొద్దుట్లేసి ఎలాగైతే మడి కట్టుకుంటారో చక్కగా స్నానం చేసి శరీరానికి ఏం కావాలో అన్ని ఇచ్చి చక్కగా సాధనలో కూర్చొని మళ్ళీ ఎప్పుడో కళ్ళు తెరుస్తారు. సో అలాగా కూర్చున్నప్పుడు ఒక ఫకీర్ వస్తారు. ఒక ఫకీర్ వచ్చి ఈ మాదిరిగా, నమస్తే గురువు గారు, మా గురువు గారు మీ దగ్గరికి పంపించారు, మంత్ర దీక్ష తీసుకోవాలి, అది మీ దగ్గరే లభ్యమవుతుందంట, మీరు నాకు ప్రసాదించండి అని ఆ ఫకీరు ఈ బ్రాహ్మణోత్తముని అడుగుతారు. అప్పుడు ఈయన సాధనలో ఉంటారు కాబట్టి కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే స్నానం చేసి ఉండడు, మురికిగా ఉంటుంది. ఇంకొకటి ఇస్లాం మతస్థుడు. సో ఈయనకి ఏమవుతుందంటే, ఫస్ట్ శుభ్రత లేదు, నేను ఎంతో శుభ్రంగా ఉన్నాను, ప్రతిరోజు శుభ్రం చేసి ఈ యొక్క సాధన చేస్తాను, నువ్వేమో ఎప్పుడు స్నానం చేసావో తెలియట్లేదు, మొత్తము చింపిరి జుట్టు ఉంది, ఆ బట్టలేమో మాసిపోయినాయి, ఇట్టుంది. ఇంకొకటి ఏమో నువ్వు హిందువు కాదు, నువ్వేమో ముస్లింవి, నీ గురువు గారు నా దగ్గరికి పంపించామంటారు, నాకు సంబంధం లేదు, ఇటువంటి వాళ్ళకి నేను మంత్రదీక్ష ఇవ్వను అని చెప్తాడు. అప్పుడు ఆయన ఎంతో అడుక్కుంటాడు ఆ ఫకీరు, మా గురువు గారు నీ దగ్గరే నాకు కావాల్సిన ఆ యొక్క మంత్రం ఉంది, లేకపోతే నేను ఆధ్యాత్మికంలో ముందడుగు వెళ్ళలేను, దయచేసి కరుణ చూపించి నాకు అది చెప్పండి అనేసి చెప్తే ఈయన ససేమిరా అంటాడు. అప్పుడు ఆ ఫకీరు, నాకు ఇంక గత్యంతరం లేదు, ఎందుకంటే గురువు గారి దగ్గరికి వెళ్ళను, గురువుగారు చెప్పారు మీ దగ్గరికి వెళ్ళమని, కాబట్టి మీరే నాకు చూపియాలి, మీరు చూపించలేదంటున్నారు,
మరి నేను ఈ కొండపైన దూకి చనిపోతాను, నాకు వేరే దారి లేదంటే చనిపో, అది నీ ఇష్టము, నాకేం సంబంధము, నేను ఇవ్వను ఇటువంటి వాళ్ళకని చెప్తాడు. సో ఈయన చెప్పిన లాగానే ఆ కొండపై నుంచి దూకి చనిపోవడం జరుగుతుంది. జరిగిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈయనకి మహాతర్ బాబాజీ ప్రత్యక్షమై, నువ్వు ఈ జన్మలో నా దగ్గరికి రాలేవు నాయనా అంటాడు. అదేంటి, నేను ఎంతో బాగా చేస్తున్నాను కదా, మరి గురువు గారి కోసం కూడా వెయిట్ చేస్తున్నాను కదా, గురువు గారు వస్తే నేను మంత్రదీక్ష తీసుకొని మీ దగ్గరికి వస్తాను కదా అంటే, గురువు గారు వచ్చారు నీ దగ్గరికి కొన్ని రోజుల ముందు, కానీ నువ్వు ఆ వేష భాషలు చూసి మతాలు కులాలు అనుకొని అతన్ని గుర్తించలేకపోయినావు, కాబట్టి ఆ టెస్ట్లో నువ్వు ఫెయిల్ అయిపోయినావు, కాబట్టి ఈ జన్మ చనిపోయిన తర్వాత వచ్చే జన్మలో నువ్వు ఇస్లాం మతంలో పుట్టి ఇస్లాం యొక్క మొత్తము ఆ గ్రంథము, వాళ్ళ యొక్క జీవన విధానము అవన్నీ నేర్చుకొని అక్కడి నుంచి నువ్వు నన్ను తెలుసుకోగలిగితే అప్పుడు నువ్వు నా యొక్క దాంట్లో చేరతావు అని చెప్తే ఈయన ఎమ్మటే కాళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అయ్యో, వచ్చిన అవకాశాన్ని నేను గురువు అనుకున్నాను కానీ ఆయనే నా గురువు అని అంటే అదే మాయనైనా, అంత ఈజీగా గురు పదం అనేది రాదు. గురువు అంటే అందట్లో తాను చూసుకునేవాడే గురువు, కానీ ఈ మాదిరిగా ఒక స్థాయికి వెళ్ళిపోయి కింద వాళ్ళని మతించకుండా ఉంటే అది గురువు స్థానం కాదు. నీకు అందరి పట్ల ఒకే రకమైన భావన ఉండాలి, అందరిలో ఆ పరమాత్మే ఉన్నాడు అనేది నీకు ఆ స్పృహ ఉన్నప్పుడే నువ్వు గురుస్థితికి వస్తావు. కాబట్టి ఈ జన్మలో నువ్వు రావు, కాబట్టి ఈ జన్మ అలా కానించి చనిపోయిన తర్వాత వచ్చే జన్మ ఆ ఇస్లాంలో పుట్టి తర్వాత అక్కడి నుంచి నా దగ్గరికి రా అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనం ఎంత హయ్యర్ స్టేజ్కి వెళ్ళినా ఎరుకలో లేకపోతే ఒక్క క్షణం చాలు మన చిన్న పొరపాటు మళ్ళీ మనం పాతాళానికి వెళ్ళిపోతాము. సో మాస్టర్లు ఎవరైనా సరే ఇదే పదంలో ఉండాలంటే ప్రతి సెకండు చాలా ఎరుకతో వ్యవహరిస్తూ ఎదుటి వాళ్ళని కానీ తాను కానీ ఆ ఎరుకలో ఉన్నప్పుడే మనం ఒక్కొక్క స్టెప్ మెల్లిగా ఎక్కినా ఎక్కుతాము, లేకపోతే అక్కడే ఉండిపోతామని గుర్తు చేస్తారు బాబాజీ. మరి టైం అయింది మేడం, చూసుకోండి ఒకసారి. సార్, చాలా చాలా బాగున్నాయి ఎక్స్పీరియన్స్ బాబాజీ గారివి. అలాగే బాబాజీ గారు చెప్పిన ఆ మొదటి లైన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా అలా మీరు అన్నట్టు పటాపంచలు అయిపోతుంది. నీకు చావు లేదు, దేనికి చావు లేదు, ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడి నుంచి పోతావో అది లేదు, చావు లేదు. అలాగే ఎందుకు చావాలనుకుంటున్నావు, ఆ ఆ వాక్యం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అనిపిస్తుంది, నిజమే కదా అనేసి. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ శరీరము అంటే పుట్టడము చావడము ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. అది తెలుసుకుంటే, ఇక్కడ నువ్వు ఆత్మ పదార్థము అనేది తెలుసుకుంటే అలాగే నీ యొక్క స్థితి కూడా మారిపోతుంది. చాలా అద్భుతమైన మొదలు పెట్టడమే మీరు అన్నారు చాలా అద్భుతంగా ఉంటుంది అని. అది చాలా బాగుంది సార్. అట్లే వాళ్ళ బాబాజీ గారితో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. అక్కడ స్థితులు ఆత్మపరంగా ఎదిగితే అవతల వ్యక్తి ఎవరైనా సరే ఆ గురువు గారు వెళ్ళమన్నారు, మీ దగ్గర తీసుకోమన్నారు అంటే అతను ఆత్మస్థితిలో ఉంటే అతనికి ఇంకో జన్మనే అవసరం ఉండేది కాదేమో. కానీ అక్కడ శరీర స్థితి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను మడిగా ఉన్నాను, ఇలా లేరే అనే స్థితిలోనే ఆయన ఆలోచిస్తున్నారు. కానీ అంత సాధనకు వెళ్ళినా కూడా ఇంకా ఆత్మస్థితిలో లేరు, రెండు ఒకటే కదా అనే స్థితిలో ఆయన లేరు. కాబట్టి అక్కడ పర్మిషన్ రాలేదు. ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవి బాబాజీ గారి ద్వారా. ఇంకొకటి, ఆ శరీరం మీద మక్కువ ఉంటే అది పూర్తి నాకు చావు అనే భయం పోయి ఆ శరీరం మీద మమకారం అని పోతే తప్ప ఆయనలోకి వెళ్ళలేదు. ఆ వేస్ ఏంటివి, దారులు ఏంటివి అనేది ఆయన చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ. అక్కడికి ఆయన చేరుకోవాలి అంటే నేను ఆత్మను అనుకోవాలి, అవతల వ్యక్తిలో కూడా రెండు ఒకటేగా చూసుకోవాలి. అలాగే ఈ శరీరం మీద ఈ శరీరం యొక్క మమకారము అనేది అక్కడ ఉండకూడదు. చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అన్నట్టు ఆ ఎనర్జీస్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నిజంగా నాకు కూడా అట్లే అనిపించింది.
చాలా బాగుంది సార్. చెప్తూ ఉంటే వాటి గురించి వింటూ ఉంటే కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నోటీస్. మాస్టర్స్ సార్ చెప్పిన విషయం బాబాజీ గారు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. బాబాజీ గారు చెప్పిన విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి, అన్నిటి తీసుకొని మాట్లాడండి. మీ యొక్క అనుభవాలు, అనుభూతులు కూడా షేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది? ఒక విషయం చెప్తాను. ఎస్ సార్. మనకి పత్రి సార్ నటించిన ఒక సినిమా ఉంది, జేకే భారతి గారు తీసిన జగద్గురు ఆది శంకర అనే సినిమా. ఆ సినిమాలో పత్రి సారు యాక్ట్ చేశారు ఆది శంకరాచార్యులకి గురువుగా. గోవింద గోవింద అని వస్తుంది అలా ఆ పేరు, పాదుల వారు ఏమో అది అలా పేరు ఉంటది. సో అక్కడ ఏం చెప్తారంటే, ఇప్పుడు బాబాజీ లహరి మహాశయ గారికి చెప్తారు, కాశీ అనేది భూమాతకి గుండె లాంటిది. భూమికి గుండె, మనకి ఎలాగైతే గుండె ఎంత ఇంపార్టెంటో భూమాతకి గుండె ఏదంటే కాశీ నగరము. తో ఆది శంకరాచార్యుల వారు గోవింద వాళ్ళ దగ్గర శిష్యుడిగా చేరి అన్ని నేర్చుకున్న తర్వాత కాశీకి వస్తారు. కాశీకి వచ్చినప్పుడు మహావతార్ బాబాజీ కాశీలో క్రియాయోగా చెప్తారు. ఎవరికి? శంకరాచార్యులకి. తర్వాత కబీర్ దాస్కి కాశీలోనే క్రియాయోగా చెప్తారు. అంటే ఇప్పుడు వయసు ఎంత ఉంటది బాబాజీకి చెప్పండి? ఇది లహరి మహేశయ్య గారికి చెప్తే లహరి మహేశయ్య గారు మళ్ళీ ఆ గురు పరంపరలో బాబాజీ గురించి చెప్తూ ఉన్నప్పుడు చెప్తారు. ఇక్కడ నీలకంఠం గారికి కూడా ఆ విషయం చెప్పడం జరుగుతుంది. సో అందరూ సినిమా చూడాలి. ఎందుకంటే పత్రి సార్ నటించిన సినిమా ఏదన్నా ఉందంటే అది ఆది శంకరాచార్య గారు. మరి జేకే భారవి గారు అద్భుతంగా అది తీశారు. తన ఆస్తులు అమ్ముకొని, చూసుకోండి, ఆస్తులు అమ్ముకొని చేశారు. అప్పుడు పత్రి సార్ అడుగుతారు, నాయనా మన సిద్ధాంతం ఏంటి? మనం వేషాలు వేసుకోము కదా అంటే, వేషాలు వేసుకొని నటించండి సార్, ఏం కాదు, ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, అద్వైతం గురించి అంతా ఒకటే అనే దాని గురించి వెళ్తుంది అంటే నీ కోసం వేసుకుంటాలే వేషం అని సారు ఆ కాషాయ వస్త్రం వేసుకొని ఎంతో అద్భుతంగా నటించి ఆ యొక్క అద్వైత తత్వాన్ని సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా పత్రి సార్ నోటెమ్మట వచ్చిన డైలాగ్స్ అవి ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. సో మా భాగ్యం ఏంటంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రివ్యూ వేస్తారు. అప్పుడు ఎల్వి ప్రసాద్ ఆ షోరూమ్ ఆ యొక్క స్టూడియోలో పత్రి సార్తో కలిసి సినిమా చూసాం ప్రివ్యూ. సో అంటే ఆ క్షణాలు గుర్తొచ్చినాయి. ఎందుకంటే బాబాజీ, మహావతార్ బాబాజీ ఆది శంకరాచార్యులకే క్రియాయోగ అప్పుడు నేర్పించారు. అది ఇప్పటికీ నాకు తెలిసి 2500 సంవత్సరాలు అయ్యే ఉంటుందేమో కదా సార్. యా, కొంతమంది 5000 అంటారు. అంటే వాళ్ళకి ఏజ్ సంబంధం లేదు నాకు తెలిసి. సమయం అనేది వాళ్ళకి ఏది కాదు. ఎందుకంటే లేదు అన్నప్పుడు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఎంత కాలమన్నా వాళ్ళు అలాగా భూమి ఒక అద్భుతమైన స్థితికి వచ్చేంత వరకు వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. ఇది అమెజాన్ లో ఉంది మేడం. బెంగళూరులో తీసుకున్నాము. మీరు గూగుల్లో కొట్టి వచ్చేస్తుంది. ఈ ది వాయిస్ ఆఫ్ బాబాజీ తెలుగేనా బుక్ అని అడుగుతున్నా. ఇంగ్లీష్ లో ఉంది, తమిళ్ లో ఉంది. ఇంగ్లీష్ బాగుంటది, మంచిగా సింపుల్ గానే ఉంటది. ఇంగ్లీష్ ఏం అంత కష్టం ఏం కాదు. 3 బుక్కులు కలిసి ఒక బుక్ గా వచ్చినాయి. ఫస్ట్ రాసింది 3 బుక్కులు, ఇప్పుడు 3 బుక్కులు కలిసి ఒక బుక్. మూవీ పేరు సార్ ఏదండి? మూవీ పేరు ఆదిశంకరాచార్య. రీసెంట్ గా వచ్చింది మూవీ ఆదిశంకర. జగద్గురు ఆది శంకరాచార్యులు
ఆ సినిమా వచ్చి జేకే భారవి గారు తీశారు. జేకే బార్బీ. జేకే భారవి గారు మన పిల్లల మాస్టరే. సార్ చాలా బాగా చెప్పారు. అసలు ఇంకా కొంచెం చెప్పుంటే బాగుంటది కదా సార్. మేడం కొంచెం కొంచెం చేసుకుందాం. మళ్ళీ వచ్చే నెల మళ్ళీ 2 రోజులు, నెలకు 2 రోజులు. అప్పుడు దాకా వెయిట్ చేయాలి కదా సార్. మరి ఎంతో మంది గురువులు ఉన్నారు మేడం, అందరు గురువులు గారు తెలుసుకోవాలి. బట్ కాకపోతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనకు కూడా కొంచెం వినాలి అనే తపన, తెలుసుకోవాలనే కాంక్ష అని ఉంటాయి కదా సార్. అలా పనులు జరగవండి మేడం. బాబాజీ చెప్పారు, ఏ సమయానికి జరగాలో అది అప్పుడే జరుగుతుంది. మనిషికి తొందర ఎక్కువ, మనసుకు పరుగులు ఎక్కువ. అవి రెండిటికి ప్రకృతి స్పందించదు. ప్రకృతి ఏది చేస్తే దానికి మనిషి స్పందించాలి. ప్రకృతి ఎప్పుడు రైట్, అన్ని కరెక్ట్ గానే జరుగుతుంది ప్రకృతిలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. నమస్కారం సార్. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు సార్ క్లాస్ అయితే మీరు. థ్యాంక్ యూ సార్. ఇవి 3 పాయింట్లు చెప్పారు కదా సార్, ఒకసారి మళ్ళీ చెప్పరండి. అది ఫస్ట్ చెప్పింది వచ్చి యూ విల్ నాట్ డై, యూ షుడ్ నాట్ డై అండ్ యూ కెనాట్ డై. మళ్ళీ చెప్పండి సార్. అంటే నేను నోట్ చేసుకుంటున్నాను, అందుకే అడుగుతున్నాను. యూ విల్ నాట్ డై, సెకండ్ సార్. యూ షుడ్ నాట్ డై రెండోది. మూడోది యూ కెనాట్ డై, చావాలనుకున్న చావు నువ్వు. యూ కెనాట్ డై. గూగుల్లో ఉంటుందా సార్? అంటే బుక్ ఉండదు మేడం, ఓన్లీ పేజ్ మాత్రమే వస్తుంది మీకు. కవర్ పేజ్ వస్తుంది అమెజాన్ లో బుక్ అనేసి, అంతే. కానీ తెలుగు వర్షన్ ఉంటే బాగుంటుండే సార్. ఇంగ్లీష్ వర్షన్, తమిళ వర్షన్ అయ్యేసరికి బుక్ కొంచెం చదవాలని ఇంట్రెస్ట్. ఇంగ్లీష్ అంటే మళ్ళా మా బాబునో ఎవరినో బతిలాడుకోవాలి. ఇంకోటి బాబాజీ గురించి చాలా బాగా చెప్పారు సార్ మీరైతే. అది ఇంకా మాకు వినాలని ఉంది, కాకపోతే మాకు ఇంతవరకు వినేదే ఉన్నట్టుంది. మేడం అడగండి, పిఎంసి లో 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఓకే సార్. ఆల్రెడీ చెప్పారా సార్? ఆల్రెడీ చెప్పేశాము. ఫస్ట్ బుక్ లో సగం అయింది. ఓకే సార్. ఫస్ట్ బుక్ లో సగం అయింది. ఇంకోటి ఆదిశంకరాచార్యుల సినిమా నేను కూడా చూసాను సార్, చాలా బాగుంది. ఓకే సార్. ఇంకోటి మీరు బాబాజీ చెప్పారు కదా సార్, ఇప్పుడు ఆయన ఫకీరు, అక్కడ నేను మీకు చెప్పను అనేసరికి కొండ మీద నుంచి దుంకి చనిపోతాడు, మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ ముస్లిం అతనిగా పుడతాడు అనేది. ఆయన కాదు, బ్రాహ్మణ్ ఎవరైతే దీక్ష అతను, ఆయన ఫకీర్ గా వచ్చింది గురువు మాయ చేశాడు అంతే. అంటే ఇప్పుడు నాకు ఒకటి విషయం తెలిసింది సార్, అది మా పాప చెప్పింది. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు శ్రీఎం అనేటైనా అంట కదా సార్ ఆయన. మీరు కరెక్ట్ క్యాచ్ చేసినారు. శ్రీఎం అంతేనా సార్? రైట్ అయినా సార్? అది కరెక్టే. అబ్బా, ఆయన గురించి వింటూ ఉంటే చాలా అద్భుతం సార్. మా పాప చెప్పింది తన గురించి. కరెక్టే. నాకు మీరు చెప్పే పాయింట్ చెప్పంగానే అదే గుర్తొచ్చేసింది నాకు. అవునవును, అది ఒక్క లీలలా సార్, అవి చెప్పడానికి వర్ణనాతీతం ఆయన గురించి చెప్తూ ఉంటే. అవునండి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది సార్, ఒక లైఫ్ మీద ఒక ధైర్యం వస్తుంది. ఇలాగ వెంట్రుకలు ఇక్కడి నుంచి ఇలాగా నడుము వరకు ఇలా ఉంటాయంట బాబాజీకి వెనకాల, బ్లాక్ గా. ఆ మాస్టర్ కి 2 వెంట్రుకలు తీసి ఇలా ఇచ్చారు చేతికి. చూస్తే ఇలా ఉన్నాయి 2 ఇలా తాళ్ళు లాగా. ఏం సందేశం ఇస్తారంటే, ఒకటి పాపము, ఒకటి పుణ్యము, నువ్వు రెండింటికి అంటుకోవద్దు.
ఈ రెండు అంటుకోకపోతే నా దగ్గరికి వస్తావని చెప్పారు. అది. మనకి అదృష్టం ఉండాలి కదా సార్. ఆ, మనం అదృష్టం ఎంతో చేసుకున్నాం అదృష్టం కాదు, మనం సాధన చేస్తూ చేస్తూ పోతే అది సార్, మనం సాధన చేస్తూ ఆ, చేస్తూ ఉంటే మన శరీరం ఇది కాదు, నేను ఆత్మను. ఆటోమేటిక్ గా వస్తాయి, మీరు అడగకపోయినా. సాధన చేయకపోతే రాదు కదా సార్, ఏదైనా కష్టపడాలి కదా. కష్టపడింది ఏది ఈజీగా వచ్చేస్తుంది సార్. ట్రై చేస్తున్నాను సార్, మాక్సిమం ట్రై చేస్తున్నాను సార్. యా, కాకపోతే క్రియాయోగం అనేది బయటికి ఎక్కువ రివీల్ చేయలే కదా సార్. ఇప్పుడు క్రియాయోగం అని చెప్పారు, పత్రి సార్ ఏం చెప్పారు, శ్వాస మీద ధ్యాస అని చెప్పినారు. కాలానుగుణంగా ఏదైతే కరెక్టో అలా వస్తూ ఉంటది, అన్ని మార్గాలు అక్కడికే వెళ్తాయి. ఓకే. అంటే ఇది ఆనాపానసతి అది ఇంకో వేరే లెవెల్లో ఉంటదేమో కదా సార్. మేడం, ఏ లెవెల్ అయినా సరే పరమాత్మ ఒక్కడే, గుర్తుపెట్టుకోండి. ఎన్ని నదులైనా సముద్రం ఒకటే. రకరకాల మార్గాలు ఉంటాయి. పత్రిజీ గారి దగ్గరికి హిమాలయ యోగులు వచ్చి ఆయనకు బ్రహ్మర్షి పితామహ అని ఎందుకు ఇచ్చారు? మరి శ్వాస మీద ధ్యాస చెప్తే ఇవ్వకూడదు కదా, క్రియాయోగంలోనే అది రావాలి కదా. అట్లా గొప్ప వ్యక్తులే అయితే అట్లా కాదండి. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి ఉంటుంది. ఆ స్టేజ్ ఇప్పుడు పితామహ పత్రిజీ గారు ఏం చెప్పారో ఇప్పుడు ఆ మార్గం చాలు, మనకు అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇందులోనే మనం 24 గంటలు సాధన చేసినా చాలు. మేడం, దీనికి కూడా బాబాజీ ఏం చెప్తారంటే, ఆ పరమాత్మ అనే ఆ యొక్క సత్యలోకంకి మీరు ఒక బిల్డింగ్ అని అనుకుంటే, ఆ బిల్డింగ్ కి ఒకే తలుపు ఉంది, ఒకే కిటికీ ఉంది అంటే అది మీ యొక్క అవివేకము, అజ్ఞానము. ఒక బిల్డింగ్ ఎన్నో తలుపులు ఉంటాయి, ఎన్నో కిటికీలు ఉంటాయి, దేని ద్వారా మీ సత్యలోకంకి వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. ఒకటే గొప్ప, ఒకటే తక్కువ అని కాదు, ఎన్నో తలుపులు ఉన్నాయి, అదేలాగా ఎన్నో లోకాలు ఉన్నాయి అని క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ బుక్ లోనే. కానీ తెలుగు వర్షన్ ఉంటే బాగుంటుండే సార్ ఇది. సార్ ఎందుకంటే నిన్న మీరు క్లాస్ అయిపోయే ముందు నేను జాయిన్ అయినాను, విన్నాను, చూసాను. నేను ఇంతకు ముందుకు మీరు అన్నట్టు అమెజాన్ లో చెక్ చేశాను, తెలుగు వర్షన్ లేదు, తమిళ్ లో ఉంది, ఇంగ్లీష్ ఉంది, తమిళ్ ఉంది, తెలుగు వర్షన్ లేదు. ఈరోజు సార్ని అడగలే క్లాస్ లో అని అనుకొని ఇప్పుడు అడుగుతున్నాను సార్ నేను. ఎందుకంటే మహావతార్ బాబాజీ అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. మీరు అనుకుంటున్నారు కదా, మీ వైబ్రేషన్ బాబాజీని ఆల్రెడీ తాకి ఎవరో ఒకరు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు, మీకు తెలియదు. ఓకే. కొంతమంది రెడీ అవుతారో చదవడానికి, ఆ స్థితికి వస్తారో అప్పుడు బుక్ బయటకు వస్తుంది. ఓకే, అది వెయిట్ చేయాలి. సహనం సహనం. సార్ వీక్లీ ట్వైస్ రండి సార్ మీరు, మొత్తం అప్పుడు మాకు కవర్ అవుతుంది కదా. అంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది కదా సార్ మీ సెషన్ అయితే, అసలు మాకు విన్నట్టు కూడా లేదు. అదే కదా, ఎంత టైం ఈజీగా ఇట్లా అయిపోయింది. ఇంకా బాబాజీ గురించి తెలుసుకోవాలి, ఆయన సందేశాలు ఏంటివి అనేది. ఎందుకంటే బాబాజీ గురించి ఇప్పటి వరకు ఎక్కడ మనం ఏవి చదివి, ఒక యోగి ఆత్మకథలో ఉంది, మొత్తం అంత డెప్త్ అయితే లేదు కదా సార్. హలో మేడం, 7 ఎపిసోడ్లు చూడండి మేడం. ఓకే సార్. 7 ఎపిసోడ్లు మీకు ఆ పిఎంసి దాంట్లో ఒకవేళ మేడం ఈ ప్లే లిస్ట్ పంపించాను అనుకుంటా ఆల్రెడీ. వస్తున్నాయి సార్, అన్ని రాలేదు. 7 నేను పంపరా వెళ్తా మేడం. పిఎంసికి వెళ్ళేసి పిఎంసి తెలుగులోకి వెళ్తే అందులో ద వాయిస్ ఆఫ్ బాబాజీ సురేష్ గారు సార్ పేరు పెట్టేసుకుంటే ఎందుకంటే సార్ నేను అసలు మెడిటేషన్ కి రావడమే ఈ బాబాజీ. ఇది సుషుమ్నా క్రియలో ఫస్ట్ మన యూట్యూబ్ లో ఉంది, అందులో జాయిన్ అయినా. తర్వాత మహావతార్ ఫౌండేషన్ క్లాస్ లో జాయిన్ అయినా సార్ నేను. ఆయన మీద ఇష్టంతో అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిండి అన్నట్టు. ఆయన ప్రమేయం లేనిది ఇది జరగదు కదా సార్. అంటే ఒక పక్క మీరు అంటున్నారు ఆయన ప్రమేయం అని, రెండే చెయ్యి మీది కదా.
రెండో చేది అంటే ఫస్ట్ కూర్చోబెట్టడం గొప్ప అదృష్టం కదా సార్. ఈ తపన సత్యం వైపు అంత ఉంది కాబట్టే ఉమ్. ఈ జన్మలో ఈ సమయంలో మీరు ఆ చేతిని పట్టుకోగలిగారు. నేను బాధపడ్డాను సార్, అరే క్లాస్ మిస్ అయిపోయినాయి, హిండింగ్ లో జాయిన్ అయిపోయినా నేను అని చెప్పేసి. ఇప్పుడు మనము వండర్ఫుల్ టెక్నాలజీలో ఉన్నాం మేడం. షేర్ చేసుకోండి, వినండి. ఓకే సార్. దేనికి పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు, రిగ్రెట్ కావాల్సిన అవసరం లేదు. అంత అద్భుతమైన సమయంలో ఉన్నాం భూమి మీద. ఉన్నాం సార్. ఎంతైనా మనం క్లాస్ లో ఇప్పుడు చెప్తూ ఉంటే వినడం వేరు, తర్వాత కూడా వినడం వేరు కదా సార్. అది అట్టంటారా? ఓకే, అవును. మీ యద్భావం తద్భవతి. ఇప్పుడు గ్రూప్ లో వినడం వేరే సార్. అది ఓకే. అంటే ఇంట్రెస్ట్ అనేది వేరే ఉంటది కదా సార్. ఈ టైం మనం క్లాస్ అటెండ్ అయినాము, మనకు మాస్టర్ చెప్తున్నాడు, మనం వినడం అనేది వేరు. అవును. ఇంకొకటి, గ్రూప్ మెడిటేషన్ గురించి బాబాజీ ఏం చెప్తారంటే, ఫోకస్ చేస్తారు ఎప్పుడు. ఎవరైతే గ్రూప్ మెడిటేషన్ చేస్తారో, గ్రూప్ మెడిటేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారో, వాళ్ళు గురువుల యొక్క ప్రణాళికలో భాగం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. వాళ్ళ పనులు, లోక కళ్యాణం పనులు చెయ్యాలి అనుకుంటే వాళ్ళు ఎవరిని ఎంచుకుంటారంటే ఎక్కువ గ్రూప్ మెడిటేషన్ చేసే వాళ్ళని ఎంచుకుంటారు. సో ఇప్పుడు మనము వేరే వేరే ప్లేసుల్లో ఉన్నాము, వేరే వేరే ఫోన్లు పెట్టుకున్నాం, లేకపోతే కంప్యూటర్లు పెట్టుకున్నాం, కానీ 9 నుంచి 9:30 వరకు ధ్యానం చేశాం. వాళ్ళ లెక్కలో మనం గ్రూప్ మెడిటేషన్ లో ఉన్నాము. ఒక రూమ్ లో కూర్చోవాల్సిన అవసరం లేదు. భూమి ఇప్పుడు 5th డైమెన్షన్ లో ఉంది. రేపు కూర్చున్నారనుకోండి, ఈ వీడియో కూడా లెక్క. అంటే ఇది ప్రెసెంట్ సిచ్యువేషన్ భూమి మీద, బియాండ్ టైమ్ అండ్ స్పేస్. 3rd డైమెన్షన్ 4th డైమెన్షన్ మారిపోయి 5th డైమెన్షన్ లో ఉన్నామంటే, మీకు ఎప్పుడు అనిపిస్తే, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆధ్యాత్మికలో ఎంటర్ అవ్వడము, సత్యం తెలుసుకోవడం. అది మేడం. ఎంతో మంచి గొప్ప గొప్ప విశేషాలు మీ ద్వారా తెలుసుకున్నాం సార్. మీకు ఆత్మకోటి ప్రణామాలు. ఇంకా ఒకటి, ఏదన్నా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్, ఇంకా క్లాస్ ఎండ్ చేసే లోపు. అయితే ప్రతి ఇంట్లో గురువులు ఉన్నారు, చిన్నపిల్లల రూపంలో. జాగ్రత్తగా ఉండండి, వాళ్ళతోటి మసులుకోండి. వాళ్ళ దగ్గర ఎంత నేర్చుకోవాలంటే నేర్చుకోండి. మళ్ళీ ఈ అవకాశం రాదు. ఒక్కసారి భూమి అస్థితి అయిపోయిన తర్వాత గురువులు గురువు లోకానికి వెళ్ళిపోతారు, మనం మన లోకానికి వెళ్ళిపోతాము. సో సశరీరంగా మన ఇంట్లో ఎవరైనా ఉన్నారు చిన్నపిల్లలు అంటే, వాళ్ళు సాక్షాత్తు ఆ గురు స్వరూపము. వాళ్ళని గమనించి నేర్చుకోండి. ఓకే సార్, చాలా మంచి అద్భుతమైన సెషన్ సార్ ఇది. చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. మాకు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు బాబాజీ ద్వారా. ఇది వచ్చింది అని మెసేజ్ రావడము వచ్చింది అనుకుంటున్నా నేను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైతే క్లాస్లోకి రాలేకపోయినారో, చూడలేకపోయినారో, ఈ జ్ఞానాన్ని పొందుతారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఈ ఎంత వీలైతే మీకు అంత షేర్ చేయండి, అంతమందికి పంపించండి. అందరూ తెలుసుకుంటారు ఈ జ్ఞానాన్ని. నెక్స్ట్ క్లాసులకంతా కూడా చక్కగా రావడానికైనా ప్రయత్నం చేస్తాను. నేను గ్రూప్లో కూడా అదే మెసేజ్ పెట్టినాను, అద్భుతమైన బుక్, అందరూ రండి క్లాస్కు అని. మళ్ళా ఇలా ఇంతమందే ఉన్నారనమాట. ఆ మెసేజ్ ఎంతమంది వినింటారో, ఎంతమంది చూసింటారో తెలియదు, కానీ ఎందుకంటే నెక్స్ట్ క్లాసుల కన్నా వస్తారేమో. సబ్జెక్టు అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మేడం సార్ చెప్పినవి ఉన్నాయన్నారు కదా, మీ దగ్గర పంపిస్తారా? ఎస్ మేడం, పంపిస్తుంది. మీరు ఎప్పుడు సెర్చ్ చేస్తారు మేడం? నేను పంపించమని అడుగుతున్నారు, మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? జస్ట్ తెలుగు, పిఎంసి తెలుగులోకి వెళ్ళండి, పిఎంసి తెలుగు ఛానల్లోకి వెళ్ళండి యూట్యూబ్ లో. అందులో ద వాయిస్ ఆఫ్ బాబాజీ అని టైప్ చేయండి. ఓకేనా? అది కంపల్సరీ మీరు పెట్టింది, కంపల్సరీ మినిమం ఒక 20 minutes వస్తాను మేడం ప్రతిరోజు.
ప్రతిరోజు మీరు పెట్టిన ప్రతిదీ 20 minutes చూస్తాను ఎస్, మంచి విషయమే. నేను అంటున్నాను కంపల్సరీ. యూట్యూబ్ లోకి వెళ్ళి పిఎంసి తెలుగులోకి వెళ్ళండి. యూట్యూబ్ లో ఓకే. పిఎంసి మేడం తెలుగు నాకు ఛానల్. పిరమిడ్ కావాలి మేడం, ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు అది? పిరమిడ్ ఆన్లైన్ లో దొరుకుతుంది చూడండి. ట్రై చేశానండి నేను. ఆన్లైన్ లో దొరుకుతుంది. లేదంటే నేను మీకు ఒక నంబర్ పెడతాను, అక్కడి నుంచి పెట్టండి. ఓకే మేడం. వాళ్ళ దగ్గర ఉంటాయి, తెప్పించుకోండి. నేను శ్రీకాంత్ సార్ దగ్గర తెప్పించుకున్నాను మేడం. అదే అందుకే వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. నాకు నెంబర్ పెట్టండి మేడం, నేను బుక్ చేసుకొని రేపు తెప్పించుకుంటాను. ఓకే, అట్లే కాదు. ఓకే మేడం. నేను వీడియో చాలా థ్యాంక్స్ మేడం, నేను చాలా తెలుసుకుంటున్నాను నేను. ఆ పిఎన్సి ఛానల్ చూడాలని, ఆ పిఎన్సిలో వెళ్ళాలని ఇది నా ప్రయత్నం అనమాట. అట్లన్నా పిఎన్సి ఛానల్ మనకు మామూలు ఛానల్స్ లోనే వస్తాయి. పిఎన్సి అనేది యూట్యూబ్ లోకి వెళ్తే పిఎన్సి లైవ్ వస్తుంది. అది అందరికీ తెలియదు, పిఎన్సి ఛానల్ ఉందని తెలియదు. మేడం నా దాంట్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా మేడం, పిఎంసి ఛానల్ ఉంది యూట్యూబ్ లో. పిఎంసి ఛానల్ ఉంటుంది, లైవ్ ఉంటుంది, దాన్ని చూడాలి. అక్కడ ఎంతో మంది మాస్టర్స్ ప్రతిరోజు సత్యదర్శనం అనే టాపిక్, ఒక్కొక్క మాస్టర్ వస్తారు, ఒక్కొక్క టాపిక్ మీద చెప్తారు అన్నమాట. పిఎంసి ఛానల్ మామూలుగా మనకు టీవీ ఛానల్స్ లోనే అది కూడా ఉంటుంది, యాడ్ అయి ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ ప్రోగ్రామ్స్, లైవ్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతూ ఎలా ఉంటారు. ఉంటుందో అట్లే ఇది కూడా యాడ్ అయి ఉంటుంది పిఎంసి ఛానల్. అది చూడాలి ప్రతి ఒక్కరు. లేదు యూట్యూబ్ లోకి వెళ్తే పిఎంసి లైవ్ వస్తూ ఉంటుంది, మాస్టర్స్ వస్తారు. లైవ్ మెడిటేషన్ కూడా ఉంటుంది రోజు. ఉంటుంది, సబ్జెక్ట్స్ ఎంతో మంది జ్ఞానం ఉంటుంది, మాస్టర్స్ వస్తారు. అది రోజు కరెక్ట్ గా 4 o'clock నాకు మెలకు వస్తుంది మేడం. గ్రేట్. వస్తుంది అంటే మీకు కర్మ విపాకము చేయమని చెప్పాం కదా, దానికోసం వస్తుంది. అది చేస్తున్నాను, లేస్తున్నాను మేడం. ఫస్ట్ ఒక 3-4 days బెడ్ మీద చేశాను. 2 days నుంచి నేను రోజు ఎక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తానో అక్కడే కూర్చొని చేస్తున్నాను. అవును, అట్లే చేయాలా. కర్మ విపాకం చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవుతుంది. ఆ మధ్యలో మళ్ళీ మీరు అనుకొని పడుకున్నప్పుడు ఆ స్వప్నంలో మీరు ఏం మిస్టేక్ చేశారో కూడా స్వప్నంలో తెలుస్తుంది. అది బాగా గమనించుకోవాలి మీరు. అవును మేడం, అది చెయ్యండి. ఖచ్చితంగా చెప్పేది మాస్టర్స్ ఊరికే చెప్పరండి, ఏది కూడా ఖచ్చితంగా మన కోసం. అంటే లలిత మేడం, మనం చేసే మిస్టేక్స్ మన కలర్ రూపంలో తెలుస్తాయా మేడం? ఖచ్చితంగా తెలుస్తున్నాయండి. అంటే అంత క్లియర్ కాకపోయినా కొద్ది గొప్ప ఒక కొంచెం కోయిన్సైడ్ జస్ట్ లైక్ కొంచెం వస్తుంది. కర్మ విపాకం చేసేటప్పటికి ఖచ్చితంగా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తే మనం అంటే మీరు అన్నదాన్ని బట్టి చూస్తుంటే నాకు ఈ మధ్య నాకు వచ్చిన కళలను బట్టి నేను అడుగుతున్నాను మేడం. అది మీకు మామూలుగా వచ్చే కళలు కాదు మేడం నేను చెప్పేది. అక్కడ మేడంకు వచ్చిన సమస్యకు కర్మ విపాకం చేయమని చెప్పడం జరిగింది. తనకు వచ్చిన ఇబ్బందికి కారణం ఏంటి అని అక్కడ తెలుస్తుంది. అది మెడిటేషన్ చేసి పడుకున్నప్పుడు మనం నేను వేణు సార్ మెడిటేషన్ అది చేస్తున్నాను మేడం. అయింది వేణు సార్ది ఇప్పుడు మూలాధార చేస్తున్నా ఒక 10 days నుంచి. అలా చేసి మన రాత్రి పడుకున్నప్పుడు ఇంకా అట్లా మారుస్తుంది అనమాట. దానికి మీకు ఏమొచ్చింది, తర్వాత మనం సమస్య ఏంది, ఏం తప్పు చేసింటే ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాము అని తెలిసినాక పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము ఇవి 2 ఉండాలి. అప్పుడు మనకు అనేది తెలుగుతుంది. అట్లా అయితే కంటిన్యూగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో కనిపిస్తుంది. ఓకే, ఇంకా సార్తో ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏ విషయంలో డౌట్స్ ఉన్నా సార్ని అడగచ్చండి. అద్భుతమైన మాస్టర్ సార్ కాబట్టి చక్కగా మీ డౌట్స్ కూడా సార్తో క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళు వచ్చినాక మనము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవును మేడం, వినడం ఒకటే కాదు కదా. మీరు మహావతార్ బాబాజీ కేవ్కి వెళ్ళారా సార్? అవునండి. ఎంత అదృష్టవంతులు సార్ మీరు. అది ప్రమేయం లేకుండా వెళ్ళిపోయినాం మేడం. అంటే బాబాజీ పిలిపించుకున్నారు సార్. అది అంతే ప్రసాదం ఇచ్చారు. అక్కడ బాబాజీ దర్శనం అయిందా సార్? అయ్యింది మేడం. ఆడవాళ్ళ రూపం, అంటే లేడీ రూపంలో కనిపించారు. ఓకే, గ్రేట్ సార్. ప్రసాదం కూడా తీసుకున్నారు. ఆయన ప్రసాదం
మళ్ళీ ప్రసాదం తీసుకున్నారు, మాయమైపోయారు. ఇంకేం కావాలి సార్? ఇంకా అయిపోయింది. మెడిటేషన్ అందుకే మీ యొక్క దర్శన భాగ్యము 6,500. అందించండి. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టి మన మీద పడితే మన కర్మలు పోతాయి. వీడియోస్ ఆఫ్ చేసుకొని దేవుడు ఇంటి ముందరికి వచ్చినాడు వాకిలు వేసుకొని కూర్చుంటాం. లలిత మేడం మీరు నన్నే అంటున్నట్టున్నారు. అందరినీ చెప్తున్నాను. దేవుడు రావాలి రావాలి అనేసి పూజలు చేస్తాం, ఇంటి ముందర ముగ్గులు పెడతాం, అన్ని చేస్తాము. కానీ ఇంటి ముందర వాకిలు వేసుకొని కూర్చుంటాం. ఏం కనిపిస్తాడు దేవుడు? మన వాళ్ళు ఏం చూస్తాడు? ఈ దేవుళ్ళు అంటే ఎవరో కాదండి, పిరమిడ్ మాస్టర్సే. ఇప్పుడు మనకు కనిపించే భగవంతులంతా పిరమిడ్ మాస్టర్సే. వాళ్ళందరూ భగవంతులే. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనల్ని వాళ్ళు చూస్తే వాళ్ళ దృష్టి మన మీద పడితే మన ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. కాబట్టి మనలో ఉన్న కర్మలు పోతాయి అని ఎన్నోసార్లు నేను చెప్తాను. అది ఇంటి ముందరికి దేవుడు వస్తాడు, మనమేమో వాకిలు వేసుకొని కూర్చుంటాం అనమాట. ఏం కనిపిస్తుంది? ఏం పోతాయి? అది ప్రతి ఒక్కరికి చెప్తాను, ప్రతిరోజు అంటాను నేను ఈ విషయం. ఎందుకంటే వాస్తవము. వాళ్ళ దృష్టి మన మీద ముందు శంఖం ఊదినట్టు మేడం, వాళ్ళ దృష్టి మన మీద పడాలండి. అలా పడ్డం ఎంత గొప్ప విషయం అనుకున్నారు. అందరికి ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు మన చుట్టుపక్కల. వాళ్ళందరికీ ఇలా జూమ్ సెషన్ లో సార్ కనిపిస్తారా? లేదు కదా, మనకే కనిపిస్తున్నారు కదా, లైవ్ లో కనిపిస్తున్నారు కదా. వాళ్ళతో మాట్లాడినా వాళ్ళ దృష్టి మన మీద పడినా ఎంతో అద్భుతం అండి. ఎనర్జీస్ అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే పదే పదే చెప్తుంటాం అనమాట, మాట్లాడండి మాట్లాడండి, మీ డౌట్స్ ఉంటే తెలుసుకోండి అని. ఎస్ సార్, అద్భుతమైన సెషన్ మాకు అందించారు. నేను అందుకే అడిగా సార్ ఇంకొన్ని సెషన్స్ ఇస్తారా మాకు, వారం తీసుకుంటారా అంటే, లేదు మేడం నేను 2 రోజులే ఇస్తాను ఈ నెలలో అన్నారు. రేపు ఒక్కరోజు చేయండి సార్, రేపు ఒక్కరోజు చేయండి. ఇందుకోసమే అడిగింది అనమాట. అంటే లేదు సార్, అది సార్ నుంచి వచ్చిన వాయిస్ అనుకోవాలంటే మనం ఏం చేయలేదు. నేను ఓకే అనేసాను అనమాట దానికి. ఓకే సార్ అట్లే కానీలేండి అన్నాను. ఎందుకంటే వినడం ద్వారా, నేను మీ చెప్పిన సందేశం వినడం ద్వారా నాకు అనిపించింది అనమాట. అక్కడ కూడా మీరు 1 hour లో కవర్ చేస్తే ఇంకా వినాలి ఇంకా వినాలి, నెక్స్ట్ ఏమో అన్న ఆతృత నాకు ఎట్లా కలిగిందో అందరికీ అట్లే ఉంటుంది అనే ఉద్దేశంతో సార్ 4 రోజులు తీసుకుంటారా అని అన్నాను అనమాట మీతో నేను. బాబాజీ నీలకంఠం గారికి ఎస్ సార్, నా మాట చాలా మందికి వెళ్ళట్లేదు. అందరూ మాయలో పడిపోయి వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉండిపోయినారు. ఇన్ని కోట్ల మందిలో నువ్వు ఒక్కడే నాకు దొరికావు, నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అని బాబాజీ అంటారు నీలకంఠం గారిని. అంటే ఒక శిష్యుడి కోసము గురువు ఎంత జ్ఞానంతో వెయిట్ చేస్తాడో తెలుసుకోవాలి మనం. మనం గురువు అంటే లెక్కలేదు, ఎందుకంటే కనిపించేస్తున్నాడు, వరాలు ఇచ్చేస్తున్నాడు, షేకాన్ని తీసుకుంటున్నామని. ఆ గురువు మన కోసము ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడో మనకు తెలియట్లేదు. 10 సంవత్సరాలు కర్నూలులో సదానంద యోగి గారు ఒక చిన్న రూమ్లో నొలక మంచం వేసుకొని, అన్నీ తెలుసు ఆయనకి, కానీ వెయిట్ చేస్తూనే ఉన్నారు. పత్రి సార్ జాయిన్ అయినారు, పని చేసుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు పత్రి సార్. కానీ గురువు గారు ఆ రాఘవేంద్ర లాడ్జ్లో చిన్న రూములో వెయిట్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు అయిన తర్వాత 1981లో సమయం వచ్చింది. అప్పుడు 4 వచ్చారు ఆత్మజ్ఞానం కావాలని. ఎవరికి ఇక్కడ ఓపిక? గురువుకు ఓపిక. మనము నాకే ఎంతో ఓపిక అనుకుంటాం, మనకన్నా 1000 రెట్లు ఎక్కువ ఓపిక ఉన్న వాళ్ళే గురువులు. అన్నీ తెలిసి కూడా నోరు మూసుకొని ఉంటారు. మనకు కొంచెం తెలిస్తే చాలు వడవడా మాట్లాడేస్తాం, ఇంకేదోదో చేసేయాలి. అన్ని తెలిసిన వాళ్ళు ఎంతో అద్భుతంగా సమయం కోసం వెయిట్ చేసి, ఎప్పుడు ఏ బాణం వేస్తే అనేసి. కాబట్టి మనకి ఎప్పుడు ఈ సమాచారం అందాలో సార్ దగ్గర నుంచి ఎప్పుడు మెసేజ్ రావాలో సార్ తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరిగి మళ్ళీ సెషన్ లో కలుసుకుందాము. ఇంకా బాబాజీ గారు ఏం చెప్పారు, ఆ యొక్క ఎక్స్పీరియన్స్లు కానీ, బాబాజీ గారు చెప్పిన విషయాలు కానీ మీ ద్వారా ఇంకా ఎన్నో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. ఆల్రెడీ ఈ బుక్ చదువుతున్న వాళ్ళు కూడా శారదా మేడం కానీ, సత్య మేడం కానీ, ఇంకా కొంతమంది నార్త్ ఇండియన్ మాస్టర్స్ కూడా వాళ్ళు కూడా స్టార్ట్ చేసేసారు మేడం. కాబట్టి ఈ బుక్ గురించిన విషయాలు విస్తారంగా ఇప్పుడు అన్ని దేశాల్లో, అన్ని భాషల్లో అందరికి వెళ్ళాలి. ఎలాగైతే పత్రిసారి యొక్క ధ్యానము, జ్ఞానము 18 ఆదర్శ సూత్రాలు అందరికి వెళ్ళాలో, ఇది కూడా ఇంకొక నది అంతే. ఈ నది లక్ష్యం కూడా అదే, అందరినీ సముద్రంలో చేర్చాలి అని. పత్రిసారి లక్ష్యం అదే, ఓం శాంతి లక్ష్యం అదే, హరే రామ హరే కృష్ణ శాంతి అందరూ ఒకటే. అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలవాలి. మనం అంతా తోటి ప్రయాణికులం అంతే. సో మనం హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా సముద్రంలో కలుస్తాం అంతే. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సాధన అనేది మొదలు అలా నిర్విరామంగా జరుగుతూ పోతే మనకి ఎప్పుడు ఏది చేరాలో అది చేరుతుంది. అంతే ఓపికగా ఉండాలి. తిరిగి మళ్ళీ సెషన్లో కలుసుకున్నాము. ద వాయిస్ ఆఫ్ బాబాజీ ద్వారా అద్భుతమైన బుక్, ఇంకా చాలా చాలా ఎపిసోడ్ల ద్వారా సార్ ద్వారా తెలుసుకుంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతకోటి ఆత్మ నమస్కారాలు సార్. ఇంత చక్కగా జ్ఞానాన్ని మాకు అందించారు. అలాగే క్వశ్చన్ ఆన్సర్స్ అద్భుతంగా అందరితో రెస్పాండ్ బాగా అయ్యారు అందరూ కూడా. అలాగే మంచిగా అనిపించింది. ఓకే సార్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్నారా లేదా? తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందాము. రేపు సమగ్ర జీవన శైలి. సమగ్ర జీవన శైలి ఎవరెవరు చెప్తున్నారు? ఇన్ని రోజులు క్లాసులు వినడమే కాదు, ఆ క్లాసులు చెప్పాలి కూడా. అత్రిజీ గారు చెప్పారు కదా, మనం ఏం నేర్చుకున్నామో తిరిగి అది చెప్పాలని. ఇన్ని రోజుల నుంచి మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఇంకా నేర్చుకునేది చెప్పడానికి రావాలి. నేర్చుకోవడమే కాదు, అది ఏం నేర్చుకున్నామో అవన్నీ కూడా చెప్పాలి. కాబట్టి ఎవరెవరు సమగ్ర జీవన శైలిలో పాల్గొంటారో ఆ కార్యక్రమంలో మెసేజ్ చేయండి. అయితే ప్రతి ఒక్కరు చెప్పే ప్రయత్నం చేయండి. ఒక చిన్న చిట్కా అయినా సరే, ఏదైనా నేను సరే. చెప్తా మేడం రేపు. వెరీ గుడ్ మేడం. నేను రేపు స్వామి గురించి, ఆంజనేయ స్వామి గురించి చెప్తాం మేడం. చెప్పండి. అంటే ఎవరైనా సరే మీకు తెలిసిన సమగ్ర జీవన శైలి విధానాలు ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోండి ఆ ప్రోగ్రామ్ లో. అలాగే నాకైతే కొంచెం పిరమిడ్ నంబర్ అయితే పెట్టండి మేడం. ఓకే షూర్. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలి, అందరూ ముందుకు రావాలి. ఇప్పుడు ఇంకా భయము అనేది ఉండకూడదని అదే చెప్పాను. పిరమిడ్ మాస్టర్లకు ఉండకూడదే భయము. ముందుకు రావాలి, చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి, చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. తిరిగి రేపటి సెషన్లో కలుసుకున్నాను. ఓకే సార్.